తెలంగాణలో ఇంటర్, ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొత్త పథకం ప్రకటించారు. ప్రభుత్వం ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్లో ఈ పథకం అమలవుతుండగా ఇక నుంచి కాలేజీల్లోనూ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దాంతో పాటుగా ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు 2000 ఉపకార వేతనం ఇవ్వనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం బట్టి ప్రకటించారు. మొత్తం 3,24,234 లక్షల కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్ను బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,34,406 లక్షల కోట్లు కాగా మూలధన వ్యయం 47,267 కోట్లు. కీలక శాఖలకు అధిక నిధులను కేటాయించారు. బడ్జెట్లో విద్యాశాఖకు ప్రాధాన్యతను ఇస్తూ 26,674 కోట్లు కేటాయించారు. సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత బడ్జెట్ కంటే ఈసారి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిధులు కేటాయింపులు చేసినట్లు ఆయన తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్యంతో పాటు సామాజిక భద్రతకు ఈ బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత లభించనుందన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామని, ప్రతి పౌరుడికి సామాజిక అదేవిధంగా ఆర్థిక న్యాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బట్టి విక్రమార్క వెల్లడించారు. గద్దర్ అవార్డుల ద్వారా కళాకారులను గౌరవించామని తెలిపారు. అలాగే మేడారం జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహించామని బట్టి విక్రమార్క గుర్తు చేశారు.